తెలుగు. లలితాదేవి చెప్తుంది, ఒరే నేను కన్న సంతానమే కదరా మీరు, నేనేమో నిర్భయ, నేను నిర్గుణ, నేను నిర్మోహ, నాకు భయం లేదు, నాకు ఎటువంటి దుర్గుణాలు లేవు, నాకు ఎలాంటి మోహాలు లేవు. నాకు లేని అలవాట్లన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చారా? మీరు నా పిల్లలే కదరా, ఎందుకురా అలా పాడైపోతున్నారు మీరు? ఇదిగోరా ఈ పుస్తకం చదవండి, లలితా సహస్రనామం మీకోసమే రాయించానురా. ఈ వాగ్దైవ దేవతల్ని అందరినీ నా సభకి పిలిచి కూర్చోబెట్టి, ఈ మహా పండితులందరినీ కూర్చోబెట్టి నా ఇంటెంట్ చెప్పాను వాళ్ళకి. నా పిల్లలు భయంతోనూ రకరకాల పిచ్చి బుద్ధులతోనూ లేకపోతే రకరకాల పిచ్చి గుణాలతోనూ పాడవుతున్నారు. వాళ్ళు నేను క్రియేట్ చేసిన ఈ అందమైన యూనివర్స్లో ఎలా బతకాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ కోసం నేను ఇది రాస్తున్నాను. వాళ్ళు సో దట్ నేను క్రియేట్ చేసిన యూనివర్స్లో వాళ్ళు సంతోషంగా ఉండాలా, వాళ్ళు అన్ని సుఖాలు అనుభవించాలా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఇన్ ఏ రైట్ వే. సో అందుకోసం ఆవిడ ఏం చేసిందంటే రాసింది లలిత సహస్రనామం రాయిపించింది. అందులో 1000 నేమ్స్ ఉంటాయి. ఆ 1000 నేమ్స్ అమ్మవారిని ప్రార్థించడం కాదు, అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకొని ఆవిడలాగా మనం తయారవడం కోసం. ఎలాగా? ఫియర్లెస్, అటాచ్మెంట్ లేకుండా, అలాగే ఎలాంటి దుర్గుణాలు లేకుండా తయారవటం వలన మనం ఈ ప్రపంచం యూనివర్స్లో అమ్మవారి క్రియేట్ చేసిన యూనివర్స్లో మనం ఇంకా అద్భుతంగా నావిగేట్ అయ్యి అంత్యకాలంలో మనం కూడా మోక్షం పొందుతాము, లేకపోతే ఇంకా అంతకంటే మంచి జీవితాన్ని పొందుతాము, లేకపోతే ఉన్న జీవితంలో కూడా మనం సంతోషంగానే ఉంటాం. సో స్వర్గం ఎక్కడో లేదు, ఆ స్వర్గం ఇక్కడే ఉంది. చెట్టంతా దగ్గర ఉన్నట్టే విత్తనానికి మరొక సంస్కృతంలో బీజం అంటారు. అందుకే ఇది ఒక విధంగా బీజనామమే అని భావన చేసుకుని నిరంతరం ఎవరైతే దీన్ని సాధన చేస్తారో, బీజం తెచ్చుకుని వచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటే అది భూజమై మనకు ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా శ్రీమాతా నామాన్నే నిరంతరం సాధన చేస్తే అది మనకి సహస్రనామాల ఫలాన్నంతటిని ఇస్తుందని సందేహం లేదు. అందుకు ప్రారంభమవుతున్న ఈ నామం సామాన్యమైనది కాదు, అంత దివ్యనామం శ్రీమాత. ఇప్పుడు దీన్ని వ్యాఖ్యానం మొదలు పెడితే అసలు ఉపనిషత్తు పరమాత్మ అంటే ఏమిటో నిర్వచనం చేస్తూ తైత్తిరీయంలో ఒక అద్భుతమైన మంత్రం చెప్పింది. ఎవడు భగవంతుడి గురించి చెప్పినా ముందు అది చెప్పి తర్వాత చెప్పాలండి. మీరు ఏ రూపంతో పరమాత్మను ఆరాధించినా పరమాత్మ అంటే ఇది అని తెలుసుకుని ఆరాధించండి. అదే యతో భాయమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఇది తైత్తిరీయంలో పరబ్రహ్మం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సూటి సమాధానం అండి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, ఇంకా దాన్నే అర్థం చేసుకుంటే అన్నిటికీ సరిపోతుంది. పరబ్రహ్మ అంటే తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి, బ్రహ్మం అనగా ఇది అని తెలుసుకో అని వరుణుడనే మహర్షి భృగు అనేటువంటి శిష్యుడికి చెప్తున్నాడు. తైత్తిరీయంలో భృగువల్లిలో మనకు వస్తున్నది ఉపనిషత్తుల్లో. అంటే లలితా సహస్రనామ ప్రారంభమే ఉపనిషత్తు. మరి సర్వోపనిషత్తు ఉద్ఘుష్ట కదండి ఆవిడ. అందుకే లలితా సహస్రనామం ఒక ఉపనిషత్తు అనుకుని ఇప్పుడు